హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేటెస్ట్ అప్డేట్ ఏంటనే తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క కుటుంబానికి ఒకటే ఇల్లు. సో మనకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 4,50,000 ఇండ్లను ఈసారి అయితే ఇస్తున్నారు. ఈ 4,50,000 ఇండ్లను ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నారు. ఈ 3,500 ఇండ్లలో కూడా ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు జాగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇస్తున్నారు. ఈ కండిషనే కాకుండా ఇంకొక కండిషన్ ఏంటంటే మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్స్, సఫాయి వాళ్ళు, ఇట్లా ఫస్ట్ వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత మిగిలిన ఇళ్ళలు ఇంకా పేదవాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకో కండిషన్ చెప్పారు, ఒక్క కుటుంబానికి ఒకటే ఇల్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పేరెంట్స్, ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఆ ముగ్గురిట్లో కలిపి ఒకటే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అదే చెప్పారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన 13 నెలల్లోనే ఎన్నో ప్రజా ప్రయోగ కార్యక్రమాలు చేపట్టామని, ఈ నెల 26 నుంచి అమలు కానున్న 4 ప్రతిష్టాత్మక పథకాలను సమర్థవంతంగా అమలు చేసే గురుతర బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. ఎవరు సెలెక్ట్ చేస్తున్నారంటే మీ యొక్క జాబితా అనేది కలెక్టర్లు సెలెక్ట్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అత్యంత నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలు కూడా సగంలో ఆగిపోయిన వాటిని లబ్ధిదారులతో మాట్లాడి సగం గవర్నమెంట్ వేసి సగం వాళ్ళు పెట్టుకునేటట్టు చూసి వాళ్ళని కూడా ఇళ్ళకి తోలిస్తామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ లబ్ధిదారులు ఇప్పుడు 4 పథకాలు ఉన్నాయి కదా, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఎవరెవరికి వచ్చిందనేది ప్రతి గ్రామ పంచాయతీలో అయితే ఫ్లెక్సీలు కట్టి అక్కడ పెట్టడం జరుగుతుంది. మీకు ఎవరైనా అనర్హులు, వీళ్ళకి ఆల్రెడీ ఇల్లు ఉంది, ఇల్లు వచ్చింది అని అనిపిస్తే మీరు కంప్లైంట్ చేయడానికి కొత్త యాప్ను కూడా తీసుకొచ్చారు. అక్కడ వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇందిరమ్మ ఇల్లు కానీ ఏదైనా సరే, రైతు భరోసా కానీ ఏదైనా కానీ వాళ్ళకు వచ్చింది అంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొత్తము 18,32,000 ఇల్లు వివరాలు అయితే జిల్లాకు చేరాయి. ఇది ఏ జిల్లా అనేది ఒక జిల్లా పేపర్, ఇది మొత్తం ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళే అంత తీసుకున్నారు. సో 15వ తారీఖు లోపు, 11 నుంచి 15వ తారీఖు లోపు ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అని మార్గదర్శకాలు అయితే రెడీ చేస్తారు. అన్ని గ్రామాలలో 24వ తేదీలోగా గ్రామాలలో గ్రామ సభలు పెట్టి వీళ్ళకు ఇల్లులు వచ్చినాయి, వీళ్ళకు రైతు భరోసా ఇన్ని ఎకరాలు వచ్చినాయి, వీళ్ళకు ఆత్మీయ భరోసా వచ్చింది, ఈ విధంగా మొత్తం అనౌన్స్మెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినందున ఈ జనవరి 26 నుంచి ఈ 4 పథకాలు పేదవారికి చేరేలాగా చర్యలు తీసుకుంటున్నారు. సో 15th వరకు ఎవరికి ఇల్లు వచ్చిందనేది తెలుస్తుంది. 26th నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ అదే ఇచ్చారు, 11th నుంచి 15th తేదీలోగా పథకాల అమలు సన్నద్ధత పనులు పూర్తి చేయాలి. 24వ తేదీ కల్లా గ్రామ వార్డు సభలను పూర్తి చేయాలని ఆదేశం. 26వ తారీఖు రోజు మనకు ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డుల జారీ అయితే స్టార్ట్ అవుతుంది. 26 తర్వాత మళ్ళా మంత్రులు, సీఎం వచ్చేసి ఆకస్మిక తనిఖీలు అయితే చేపడతారు. మనం ఇచ్చినవి కరెక్టా, వీళ్ళు చెప్పినవి రైటా లేదా అని. వీడియోని లైక్ చేయండి. ఇంతే అండి అప్డేట్. ఇంకేమైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్